తప్పిపోయిన కుమారుడు రాజీ పడ్డాడు. తప్పిపోయిన కుమారుడు ఈ లోకంతో రాజీ పడ్డాడు. తప్పిపోయిన కుమారుడు ఈ లోక స్నేహం చేశాడు. ఈ లోకమే నాదనుకున్నాడు. ఈ లోకమే భోగం అనుకున్నాడు. ఈ లోకమే సుఖం అనుకున్నాడు. ఈ లోకమే సంతోషం అనుకున్నాడు. చివరికి పందులు తినే పొట్టుని తిన్నాడు. రాజీ పడని జీవితం, రాజీ పడద్దండి. యవనస్తుడైన యోసేపుని చూడండి, పాపము రా అని రమ్మని పిలిచినా పాపాన్ని చూసి పారిపోయాడు, రాజీ పడలేదు. దానియేలు ముందుట రాజు తగతిలో అనేక పదార్థాలు ముందు ఉన్నప్పటికీ నా దేవుని పట్ల నేను దుష్కారం చేయకూడదు, అపవిత్రుడు కాకూడదని తినలేదు. బ్రాహ్మణుని వాళ్ళు రాజీ పడలేదు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు రాజీ పడలేదు. నా ప్రాణం పోయిన అనేక మంది భక్తులు ప్రాణాన్ని సైతం లెక్క చేయక మరి అన్నమాట ఏమో తెలుసా, బ్రతుకుట క్రీస్తు అయితే గొప్ప భక్తులు. ఈరోజు యవనస్తులు అనబడిన మనం ఎందుకు అనలేకపోతున్నాం? యవనస్తులు అనబడిన మనం ఎందుకు ఆ ఒక భక్తి జీవితాన్ని కాపాడలేకపోతున్నాం?